జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో బాప్తిజం నీకు ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నావా? మీ అమ్మ బెదిరించిందని ఇందాక మోసే ఫోన్ చేసేది లేదా? ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నావా? మరి బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని దగ్గర ఏమడుగుతావు? ఏమడుగుతావు? అయ్యా నేను చెప్పినట్లుగా బాప్తిజం తీసుకున్నానయ్యా, నాకు ఇప్పుడు ఏమివ్వండి? పరిశుద్ధ ఆత్మను. అంటే అక్కడ ఏమన్నాడు? మీరు బాప్తిజం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుతురు. అంటే ఇప్పుడు నీవు అది అడగాలి. నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత నాకు పరిశుద్ధాత్మను ఇమ్మని నువ్వు అడగాలి. అడిగినప్పుడే నీ ప్రయాణము పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే జరగాలి. యేసుప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత యేసుప్రభు ప్రయాణం ఎవరి ద్వారా జరిగింది? పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది. అపోస్తులు బాప్తిజం తీసుకున్న తర్వాత మేడగదిలో ప్రయాణం స్టార్ట్ చేశారు. వారు బాప్తిజం తీసుకున్నారు కానీ హోలీ స్పిరిట్తో ప్రయాణం జరగలేదు. అందుకే వారు చాలాసార్లు ఏమయ్యారు? పడిపోయారు. అని తర్వాత వారికి అర్థమైంది, ఈ బాప్తిజం తీసుకున్న తర్వాత మనము హోలీ స్పిరిట్తో ప్రయాణం చేస్తేనే నిలబడతాం, లేకపోతే మనము పడిపోతాం అని వారికి అర్థమయ్యి తర్వాత వారందరూ ఆ మేడగదిలో కూర్చున్నారు. కానీ వారికి లేటుగా అర్థమైంది. కానీ మనం అలా లేటుగా అవ్వకూడదు కనుక ఈ దినము నుండి ఈ బాప్తిజం తీసుకున్న తర్వాత ఈ ప్రయాణము ఎవరితో జరగాలి? పరిశుద్ధాత్మ దేవునితో. అందుకే యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను, ఆయన భూమి అంతము వరకు మీకు తోడుగా, సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాడు. అంటే ఆయనతో మీ ప్రయాణం జరగాలి అని ప్రభు అక్కడ మనకి ఇచ్చిన మెసేజ్ అండి. ఓకేనా? మరి ఆయనతో ప్రయాణం చేస్తావా? ఎవరితో? పరిశుద్ధాత్మ దేవుడితో ప్రయాణం చేస్తావు కదా? శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఓకే, ఏమండి? మరి చదవండి అమ్మా వాక్యం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయన్ని చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయ్యా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏ సందేహాలు లేవు కదా? ఓకే, వెరీ గుడ్. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. హల్లెలూయా. అంటే ఈరోజు ఉదయ్ గారు ఏమవబోతున్నారు? శిష్యులు అవ్వబోతున్నారు. అంటే శిష్యుల కోసం మనం 3 వీక్స్ చర్చిలో వాకింగ్ చెప్తున్నాం, ఇంకా 4th వీక్ పెండింగ్ ఉంది. ఏమండి? శిష్యుడు అవ్వబోతున్నాడంటే దానికి అర్థం దేవుడు కొన్ని పవర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. తన శిష్యులకు పవర్స్ లేని వారిగా విడిచిపెట్టాలనేసి అని అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఉదయ్ గారు శిష్యులు అవ్వబోతున్నారు అంటే దానికి అర్థం దేవాది దేవుడు మరి ఆయన చిత్తంలో ఈయనకి ఏం పవర్స్ ఇవ్వాలనుకుంటారో ఆ పవర్స్ అన్నీ ఆయన పొందుకోవాలి. ఏమండి? ఓకే, హల్లెలూయా. తర్వాత కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చెను. హల్లెలూయా. బాప్తిజము. హల్లెలూయా. మరి అయ్యా తండ్రి దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో పరిశుద్ధాత్మ అయిన దేవుని నామములో అనగా ప్రభు అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పని చేయని మహాపరిశుద్ధుడైన తండ్రి వేలాది వందనాలు. గొప్ప దేవ, సర్వాధికారి, చక్కటి వాతావరణాన్ని మాకు ఇచ్చినందుకు మొదటిగా వేలాది వందనాలు. ఈ దయ్యందును మనుషుల దయ్యందును ఈ కార్యక్రమాన్ని జరిగించిన విధానం బట్టి వందనాలు. ఈ స్థలమందు ప్రభువా మనుషుల దయ్యాన్ని చూడగలిగామయ్యా.
నీ దయను చూడగలిగాము తండ్రి. రాజా వందనాలు. మరి ఇద్దరు బిడ్డలు ప్రభువా నీ చిత్తములో ఈ దినం రక్షణ పొంది ఉన్నారు. అయ్యా ప్రభువా ఇది ఏదైతే అనుగ్రహింపబడుతుందన్నావో ఆ పరిశుద్ధాత్మ ఇద్దరు బిడ్డలకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అనుగ్రహింపబడును గాక. ప్రభువా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హోలీ స్పిరిట్ ఇక్కడి నుంచి వీరిని ప్రత్యేకమైన మార్గముల గుండా నడిపించును గాక. వీరి కుటుంబాలను దీవించండి, బలపరచండి. వీరు ప్రభు అనేక మంది శిష్యులను తయారు చేసే రీతిగా వీరు చేపట్టి నడిపించి మీరొక్కరే మహిమనందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఈ దినము ప్రభు యొక్క